అందరికీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో గుడ్ మార్నింగ్ అండి. మధ్యాహ్నం పూట సార్ గుడ్ మార్నింగ్ అనే పదంలో గుడ్ మోర్ ఎర్నింగ్, ఐ మీన్ గుడ్ మోర్ ఎర్నింగ్, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గుడ్ మార్నింగ్. సో ఇక నుంచి ఎప్పుడైనా కూడా అంటే ఏంటంటే లైఫ్ మనం ఎప్పుడైనా ఏ క్షణమైనా కూడా రీస్టార్ట్ చేసుకోవచ్చు అనే పదం రిఫ్లెక్ట్ అవడం కోసం మీ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పాను. అండ్ గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ. సో కంపెనీకి సంబంధించినంత మటుకు వివరాలన్నీ కూడా ఎండీ గారి ద్వారా వింటాం. అదేవిధంగా తర్వాత ఎలా మన విజన్ ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి ఇవి వివరాలన్నీ వింటాం. నాకు చాలా సంతోషం అనిపించిందండి. ఇట్స్ ఎ గ్రేట్ విజనరీ అండ్ మేనేజ్మెంట్ చాలా బాగుంది, ప్రొడక్ట్ బాగుంది, ఇన్నోవేటివ్ ఉంది, అండ్ మరీ ముఖ్యంగా మనం ముందుండి నడవపోతున్నాం అనేటువంటి అనుభూతి ఉంది చూసారా. సో అది చాలా గొప్ప అనుభూతి అండి. అంటే చాలా మంది లీడర్స్ అందరూ కూడా ఎలా ఉంటుందంటే కనుక నేను ఆ కంపెనీ చేశాను, ఈ కంపెనీ చేశాను, ఇది ఎలా జరిగింది, అది అలా జరిగింది, నేను దీంట్లో ఎలా ఓడిపోయాను, ఎంత ఓడిపోయానని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ మనందరం అభిమన్యులుగా ఉన్నాం. కానీ ఫస్ట్ టైం చరిత్రలో మనందరం కూడా అర్జునులు అయ్యే అవకాశం కల్పించిన ఏకైక కంపెనీ ఓరో ఆర్ఎక్స్. అండ్ రెండోది మన విజన్ ఎలా ఉండాలంటే కనుక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తానండి. రామోజీరావు గారిని యాక్చువల్ గా రామోజీరావు గారు ఒక డ్రైవర్ ఒక వ్యక్తి ముగ్గురు కలిసి కారులో వెళ్ళారంట. వెళ్ళిన అంటే ఇదంతా రామోజీ ఫిలిం సిటీ కట్టక ముందు సంగతి చెప్తున్నానండి. వాళ్ళ ముగ్గురు వెళ్ళిన ఆ సందర్భంలో రామోజీరావు గారు ఆ పక్కన ఉన్నటువంటి మిత్రులందరూ కూడా వెళ్ళారు. అక్కడ వెళ్తే ఆ రోడ్లు చాలా గదులుగా ఉన్నాయి. అక్కడ ఏమీ వాటర్ లేవు, రోడ్స్ సరిగ్గా లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అలాంటి ప్రదేశానికి డ్రైవర్ అన్నాడంట. డ్రైవర్ తిట్టుకుంటూ ఏంటంటే ఇక్కడ తీసుకొస్తున్నారు అని చెప్పి డ్రైవర్ తిట్టుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడు. ఆ పక్కన వ్యక్తి అడిగాడట, ఇంత దూరం ఏముందండి అని అన్నారు. యాక్చువల్ గా వీళ్ళందరూ ముగ్గురు దిగి అక్కడ నుంచొని చూశారంట. మీకేం కనపడుతుందని డ్రైవర్ అడిగితే కనుక పాడైపోయిన రోడ్డు, పగిలిపోయిన టైర్లు, ఇది కనపడుతున్నాయని చెప్పాడు. అది డ్రైవర్ స్థాయి. అండ్ రెండో వ్యక్తి చెప్పాడు, ఇంత దూరం వచ్చారు అసలు మీకేం కనపడుతుందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పాడు రెండో వ్యక్తి. మూడో వ్యక్తి మా ఇద్దరిని సరేనండి మీకేం కనపడుతుందని అడిగారంట రామోజీరావు గారిని. నాకు ఒక అద్భుతమైన రామోజీ ఫిలిం సిటీ కనపడుతుందని చెప్పారు. సో దట్ ఈస్ ద విజనరీ. విజనరీ అంటే అది. ఇక్కడ కూడా ఏంటంటే నాకు కనపడుతుంది ఏంటంటే కనుక మనం ప్రపంచాన్ని ఏలబోతున్నాం. రాసుకోండి, ఓవర్ ఆర్ఎక్స్ ఇస్ గోయింగ్ టు రూల్ ది వరల్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ వండర్ఫుల్ ఆన్సర్. థ్యాంక్ యూ.